హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేఎస్ఆర్ మీడియా. గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఘంటసాల తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కుగా మారారు ఎస్పి బాలు. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూనే సన్నివేశ బలానికి తగ్గట్టుగా నటనను తన గాత్రంతో ప్రకటించగల గాయకుడు ఎస్పి బాలు. భారతీయ సినిమా ప్రపంచంలో వేలాదికి పైగా పాటలు పాడి సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలు మాట్లాడుతూ తన సుదీర్ఘ గాన ప్రస్థానం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన తొలినాళ్ళ పాటలను విన్నప్పుడు కొంత చికాకు కలుగుతుందని, అయినా పరిశ్రమ తనకు అవకాశాలు ఇచ్చిందని ఆయన అన్నారు. పి సుశీల గారి వంటి మహనీయుల నుంచి తను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని ఎస్పి బాలు గుర్తు చేసుకున్నారు. జా చా వంటి అక్షరాలను పలికేటప్పుడు దవడను కదాల్చడం, ఒక అక్షరానికి ఎంత త్రో ఇస్తే రికార్డు అవుతుందో వంటి సూక్ష్మ విషయాలను ఆవిడ అనుభవం ద్వారా నేర్చుకున్నారని, వాటిని తాను కూడా గ్రహించానని చెప్పారు. తను పాటలు పాడే ముందు సాహిత్యం క్యాసెట్ పంపించమని అడుగుతున్నానని ఎస్పి బాలు పేర్కొన్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని వివరించారు. ఒకటి, అపభ్రంశమైన పాటలను పాడడం ఇష్టం లేక. రెండు, తను పాడలేని శృతిలో చేసి ఉంటారేమోనని. అపభ్రంశం అంటే తన దృష్టిలో గ్రామర్ తెలియకుండా మిడిమిడి ధ్యానంతో మాటలు రాయడం అని స్పష్టం చేశారు. అసలు సందర్భం లేకుండా ఎవరో పెద్దవాళ్ళు రాసిన పడికట్టు మాటలను ఇరికించేయడం కూడా ఇందులో భాగమేనని చెప్పారు. ఇప్పుడు మరోసారి బాలు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు ఎస్పి బాలు. శంకరభరణం సినిమాతో ఆయన సినీ జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ చిత్రానికి తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నారు ఎస్పి బాలు.